మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. డీటెయిల్స్ చూసుకుంటే బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ స్టార్లకు ఈడీ షాక్ తగిలింది. పలువురు నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించింది. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, దగ్గుపాటి రానా, మంచులక్ష్మి, నిధి అగర్వాల్తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అయితే సినిమాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించే వీళ్లకు బెట్టింగ్ యాప్స్ లాంటి ఇల్లీగల్ దందాలను చేయాల్సిన అవసరం ఏంటి అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సెలబ్రిటీస్ విచిత్రమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కారణం కొన్ని యాడ్స్లో వాళ్ళు ప్రచారకర్తలుగా ఉండటం, ఏ యాడ్స్లో వాళ్ళు ప్రచారకర్తలుగా వ్యవహరించాలి అన్నటువంటి నిర్దేశమైనటువంటి రూల్స్ కానీ, అవగాహన కానీ, అవకాశం కానీ, సమాచారం కానీ ఉంటుందా? ఎక్కడా ఉండదు. మరి ఎలా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి? వాళ్ళకి డబ్బిస్తే ఏదైనా చేస్తారు అన్నటువంటి పరిస్థితి నటులకు ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి, డబ్బు ఇచ్చారా లేదా అన్నది ప్రధానం. అది వినోదానికి సంబంధించింది. కానీ కొంతమంది చాలా నైతిక విలువల గురించి, అలాగే రాజకీయాల గురించి, సంస్కృతి గురించి అనేక విషయాల్లో నటులు కూడా ఈ మధ్య రాజకీయాల్లో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తున్నారు. అందులో వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు కొంతమంది. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసినటువంటి సనాతన ధర్మం మీద, పవన్ కళ్యాణ్ మీద, అనేక విషయాల మీద ఆయన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే వచ్చింది. ఆయనకు కూడా ఇవాళ బెట్టింగ్ యాప్స్లో నోటీసులు అందజేయటం జరిగింది, హాజరు కావాలి విచారణకి అని. ఇక్కడ రెండు విషయాలు. నటులు అనగానే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఒక భావన ఉంటుంది, వీళ్ళు హీరోలైనా కాకపోయినా నిజ జీవితంలో ఎలా అయినా సరే వీళ్ళని హీరోలుగానే భావించేటటువంటి అభిమానులు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో వాళ్ళ సినిమా రాగానే పాపం భుజానేసుకొని కష్టాల్లో ఉన్నా సరే ఖర్చు పెట్టేటటువంటి తత్వం, వ్యామోహం జనంలో కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. కానీ అలాగే మరొక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా, కులాల వారీగా కూడా హీరోలను విభజించుకొని అభిమానులు అలానే కొన్ని వ్యవహారాల్లో అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. సినిమాలకి రాజకీయాలకి అసలు సంబంధం లేదు. రెండోది, సినిమాల్లో నటించినంత మాత్రాన, హీరో అయినంత మాత్రాన, సిద్ధాంతాలను మాట్లాడినంత మాత్రాన మనము వాళ్ళని హీరోలుగా నిజ జీవితంలో భావించాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళకున్నది కేవలం ఒకే ఒక గుర్తింపు, నటులుగా. బట్ జనం మాత్రం వాళ్ళని వేరుగా స్వీకరిస్తున్నారు, వేరుగా భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. దాంతో వచ్చినటువంటి సమస్య ఇది. కానీ నటులు ఎక్కడ పడితే అక్కడ డబ్బిస్తే మేము ఏ అడ్వర్టైజ్మెంట్లోనైనా నటించడానికి, ప్రచారకర్తలుగా ఉండటానికి మాకు ఇబ్బంది లేదు అని అంటే అది కుదిరే అంశంగా ఇవాళ కనపడట్లా. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ప్రచారకర్తలుగా ఉన్నారని చాలామందికి నోటీసులు ఇచ్చిన ఇవాళ రాణా, ప్రకాష్ రాజ్, అలాగే దేవరకొండ, మంచు లక్ష్మి వీళ్ళందరూ ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించారు. వీళ్ళు శిక్షార్హులు అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ నోటీసులు అందజేయటం జరిగింది. మరి దీని మీద అసలు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటే ఆ పాలసీని ప్రకటించాలి. ఇది నేరమైతే ఒక లాజిక్. ఇవాళ మనము నటుల్ని విమర్శించవచ్చు. కారణం, ఏది పడితే అది డబ్బిస్తే మీరు ఇలా ప్రచారకర్తలుగా మారిపోతారా? డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? ఒక నైతిక బాధ్యత ఉండదా? మీరు చెప్తే ఎందుకు పనికిరాని వస్తువులను కూడా కొంటున్నటువంటి అమాయక జనం, అలాగే రియల్ ఎస్టేట్లు కూడా మిమ్మల్ని ప్రచారకర్తలుగా పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలామందిని మోసగించినటువంటి దశలో కొంతమంది నటీమణులు కూడా ఫేస్ చేసినటువంటి ఇబ్బందికరమైన దశ చూసాం. మరి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు మరి ప్రచారకర్తలుగా ఉండాలి అనంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది వ్యక్తిగతంగానే మనము ప్రయత్నించాలేమో. ఇక్కడ రెండు విషయాలను మనం ప్రస్తావిద్దాం. బెట్టింగ్ యాప్స్ నిషేధమైతే, బెట్టింగ్ యాప్స్ ఏదైనా నేరపూరితమైనటువంటిదో, లోపభూయిష్టమైందేతో, లేదు అభ్యంతరకరమైతేనో దాని మీద ప్రభుత్వం ఒక చట్టం చేయొచ్చుగా, ఒక జీవో పాస్ చేయొచ్చుగా,
అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి యాడ్స్ రావద్దు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ పూర్తిగా నిషేధించాల్సిన పరిస్థితిని మరి ప్రభుత్వం వదిలేసిందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. మరి ఇక్కడ నేరస్తులు ఎవరు అనంటే నా దృష్టిలో ప్రభుత్వం కూడా ఈ నేరానికి బాధ్యత వహించాల్సిందే. ఇది నేరమైనప్పుడు దీన్ని నిషేధించినప్పుడు అలాగే ప్రచారకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకి పారితోషికం వస్తే చాలు, ఇది ప్రభుత్వం అప్రూవ్ చేసిందే కదా, వదిలేసి ఒక రకంగా ఉదాసీనంగా ఉన్నందువల్ల ఒక భావన వస్తుంది. అభ్యంతరం లేనప్పుడు మనం నటిస్తే తప్పేంటి అని. మరి ఆ కోణంలోనే వీళ్ళని తీసుకుందాం. వీళ్ళు అలా ఆలోచన చేసి ఇవాళ ఒక అభద్రతలోనూ ఒక ఇబ్బందిలోనూ పడిపోయారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? అందుకే అంటున్నాం, ఏది పడితే అది చేసేటటువంటి పరిస్థితి సెలబ్రిటీలకు ఉండదు. నైతికమైనటువంటి విషయాల్లో మీరు ఖచ్చితమైనటువంటి కొన్ని అవగాహన పెంచుకోవాల్సిన దశ ఉన్నది. బికాజ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ అనేకమైనటువంటి విషయాల మీద చాలా లోతైనటువంటి అధ్యయనంతో కూడా మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి తప్పటడుగేశారా, ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చుకున్నారా, నైతికతను వదిలేశారా అన్నటువంటి ప్రశ్న ఆయన ఇవాళ ఫేస్ చేయాల్సిన దశ ఎందుకు ఆలోచించాలిగా. రెండోది బెట్టింగ్ యాప్స్. వీ హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నది ఈ సెలబ్రిటీలు చూడలేదా? వార్తలు ఎప్పుడూ గమనించలేదా? మరి గమనించిన వాళ్ళు మనకి డబ్బు వస్తే చాలన్నటువంటి ఈ దుందుడుకు వ్యవహారం, అలాగే ఆశతోటి డబ్బు వస్తుంది కదా అన్నటువంటి ధోరణిలోనే ముందుకెళితే మరి ఇవాళ ఫేస్ చేయాల్సిన సమస్య ఏంటి? ఆఫ్ కోర్స్ దీన్ని నేరంగా భావిస్తే అరెస్ట్ అవుతారు, తర్వాత జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాదనలో పట్టిమ లేకపోతే ఈ ఎవరైతే ప్రచారకర్తలుగా ఉన్నారో వాళ్ళు స్టాండ్ తీసుకోలేకపోతే, వాళ్ళు చేసిన దాని మీద ఇది కరెక్ట్ మేము చేసింది, ఇది చట్టబద్ధమని నిరూపించుకోకపోతే వాళ్ళ కెరీర్ మొత్తం పక్కకెళ్ళటం, జైల్లో ఉండటం అవసరమా? ఆలోచించాల్సిన దశ ఉన్నది. ఏది పడితే అది దయచేసి సెలబ్రిటీలు అనేవాళ్ళు ప్రచారకర్తలుగా మారొద్దు. ఒక ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేస్తున్నప్పుడు దాని వెనుకున్నటువంటిది ఏంటో, అలాగే ప్రభుత్వానికి కానీ చట్టబద్ధమైనటువంటి విషయాల్లో కానీ ఇంక్లూడింగ్ నైతికత అనేది మర్చిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే నటుల్లో ముఖ్యంగా మహేష్ బాబుని తీసుకుంటే ఆయన అనేక ప్రోడక్ట్స్కి ప్రచారకర్తగా ఉన్నారు. కానీ ఆయన చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు, హార్ట్ ఆపరేషన్స్, ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. సంవత్సరానికి ఇన్ని వందల మంది పేషెంట్స్కి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, అలాగే అనేకమైనటువంటి విషయాల్లో ఆయన ముందున్నాడు సేవా కార్యక్రమాల్లో. ఆయనకు కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఆయన ప్రచారకర్తగా ఉన్నటువంటి వాటిల్లో ఇలాంటివి కాంట్రవర్సీస్ లేవు. సో ఆ వెసులుబాటు చూసుకునే ఆయన ముందుకొచ్చాడు. ఆయన ఆదాయాన్ని జనం కోసం పంచాడు, ఖర్చు పెట్టాడు. బట్ వీళ్ళు అలా కాదు. మంచు లక్ష్మి మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, అలాగే ఆమె హావభావాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవాళ సమాజం గురించి మాట్లాడేటటువంటి అవకాశం వీళ్ళు అప్పుడప్పుడు తీసుకుంటారు. బట్ వెదర్ దే ఆర్ నాట్ డిజర్వ్డ్ ఆర్ నాట్ అనేది ఆలోచించాలి కదా. చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు మీకున్న అర్హతను కూడా కోల్పోతారు. మీకు ఏదైనా సదుద్దేశం ఉంటే, ఒక ఆశయం ఉంటే కూడా దానికి కూడా అనర్హతకు వైపు మీరు వెళ్ళిపోతారు. అందుకే ఎవరైనా సరే ప్రచారకర్తలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటే మాత్రం సమాజం క్షమించదు.